ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇది గలిలయ ప్రాంతము. ఈ గలిలయ ప్రాంతంలో యేసయ్య అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. ఈ ప్రాంతం అంతా కూడా గలిలయ సముద్ర తీర ప్రాంతం ఇది. ఇప్పుడు మేము గలిలయ సముద్రం దగ్గరికి వెళ్తున్నాము. ఈ గలిలయ సముద్రం దగ్గర హోటల్ ఉంది. ఆ హోటల్లో భోజనం చేసిన తర్వాత ఆ యొక్క గలిలయ సముద్రం లోపల పడవ ప్రయాణం, ఓడ ప్రయాణం కూడా చేయబోతున్నాము. అక్కడ యేసయ్య ఎన్ని అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, అది మనం చూడబోతున్నాం. ఇప్పుడైతే మనము గలిలయ సముద్రం దగ్గర ఉన్నటువంటి హోటల్లో మనం తింటున్నాము భోజనం. ఇదిగో ఇక్కడ అద్భుతంగా ఒక షాప్ అయితే ఉంటుంది. ఇది అందరికీ ఒకటే మోడలు, ఒకటే సైజు. మరి ఎన్ని చేపలు యాత్రికుల కొరకు వాళ్ళు చేసి పెడతారు, కానీ ఆ సముద్రంలో ఇలాంటి చేపలు అనేకం దొరుకుతూ ఉంటాయి. అందరికీ కూడా స్పెషల్గా మరి బుకింగ్ అవుతుంటాయి. ఆ చేపలు చాలా అద్భుతంగా మరి యొక్క చేపని ఆడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భోజనంలో తింటూ ఉంటారు. ఇదిగో అక్కడ మనము భోజనం చేసిన తర్వాత అక్కడి నుండి హోటల్లో నుండి బయటకు వచ్చి ఈ బయట నుండి ఎదురుగా కనిపిస్తుంది గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రంలో యేసయ్య అనేక సార్లు ప్రయాణం చేశాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఆయన ఇదిగో ఈ సముద్రం గుండానే ప్రయాణం చేసేవాడు. అంటే గరాసేన దేశం కానివ్వండి, అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, దెక్కపోలి కానివ్వండి, అలాగే గలిలీ ప్రాంతం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి ప్రభు అయిన యేసయ్య ఈ యొక్క సముద్రంలో పడవలో వెళ్తూ ఉండేవాడు. ఆయన శిష్యులు వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఒకసారి 5,000 మందికి 5 రొట్టెలు పంచిన తర్వాత వాళ్ళు శిష్యులు అవతల తీరానికి పోవాలని ట్రై చేస్తారు. వెళ్తుండగా మధ్యరాత్రిలో ఇంచుమించుగా 3వ జామున భయంకరమైన తుఫాను రేగినప్పుడు అప్పుడు వాళ్ళు భయపడిపోతారు. ఆ భయపడి వాళ్ళు వణుకుతూ ఉన్న సమయాల్లో, పడవ ఎక్కడ మునిగిపోద్దు అని వణుకుతున్న సమయాల్లో యేసయ్య ఇదిగో ఈ సముద్రం మీదనే నడుచుకుంటా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని సముద్రం ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఆయన సముద్రం మీద నడవగలిగిన శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ మనకు ఒడ్డులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి కొంత దూరం పోయిన తర్వాత మనకు అక్కడ ఓడ ఉంటుంది, పడవ. ఆ పడవలో ఎక్కిన తర్వాత 2-3 కిలోమీటర్లు మనల్ని సముద్రం లోపల తీసుకెళ్ళి అక్కడి నుండి మనల్ని తీసుకొని వస్తుంటారు. అక్కడ ఆ పడవ లోపల పైన మన ఇండియా జెండా, ఏ దేశం వాళ్ళు ఆ పడవ ఎక్కితే వాళ్ళు ఆ జెండాని పైకి ఎత్తుతూ ఉంటారు, వాళ్ళని సంతోషపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క ఓడలోకి బయలుదేరుతున్నాము. దాని లోపల కూడా కొంత దూరం మనం వెళ్తాము. చూడండి, ఆనందించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గలిలయ సముద్రం. మనం పేరు వినడమే కానీ ఇదిగో వీడియోల ద్వారా, టీవీల ద్వారా మనం చూస్తూ ఉంటాము. దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి మాకు చూపించినందుకు దేవునికి మహిమ కలుగునుగా. ఈ గలిలయ సముద్రం చాలా లోతైనటువంటి సముద్రం. పాత నిబంధనలో చూసినట్టయితే ఇది గెన్నె సరస్సు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ఈ సరస్సు అనేటువంటిది ఇప్పుడు సముద్రంగా మార్చబడింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇశ్రాయేల్ దేశంలో సెంటర్లో మనకి ఈ సముద్రం అనేది ఉంటుంది. ఇక్కడ పైనుండి వస్తున్నటువంటి యోర్దాన్ నదిలో ఉన్న నీళ్లు ఈ యొక్క గలిలయ సముద్రంలో కలిసి అక్కడి నుండి మరలా ఈ యోర్దాన్ నది ప్రవహిస్తూ మృత సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ యొక్క సముద్రము మంచి నీళ్ళ సముద్రం. ఇది ప్రపంచంలో అన్ని సముద్రాలు ఉన్నప్పటికీ అవి ఉప్పు నీళ్లతో ఉంటుంది. కానీ ఇది ప్రత్యేకంగా మంచి నీటి సముద్రం ఏదైనా ఉందంటే ఇది గలిలయ సముద్రం. అది ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది. ఇదిగో ఈ పడవ బయలుదేరి లోపలికి వెళ్తూ ఉంది. మేమందరం కూడా చాలా చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ లోపల ఈ ప్రయాణంలో యేసయ్య కూడా అనేక సార్లు ఈ పడవ ప్రయాణంలో అవతలొడ్డుకి వెళ్ళారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎక్కువ శాతం ఈ యొక్క సముద్రం గుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు.
ఈ ప్రాంతం నుంచి అవతలొడ్డుకి వెళ్ళాలన్నా, అవతల నుంచి యువతలకు రావాలన్నా ఎక్కువగా ఇలాంటి పడవ ప్రయాణాల్లోనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. ఒకసారి యేసయ్య ఆయన శిష్యులు పడవలో వెళ్తూ ఉన్నప్పుడు, గెరాసేనా దేశానికి వెళ్తున్నప్పుడు మధ్యలో భయంకరమైన తుఫాన్ వస్తుంది. అప్పుడు యేసయ్య అమర్మన పనుకొని ఉంటాడు, పడవ మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు శిష్యులు అరుస్తారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతారు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇంకా మీరు నన్ను నమ్మలేకున్నారా అని సముద్రాన్ని, గాలిని, తుఫాన్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుతోనేవి మిక్కిలి నిమ్మలంగా మార్చబడ్డాయి. ఈయన ఎవరో, గాలి తుఫాను ఈయనకు లోబడుతున్నాయని చెప్పేసి శిష్యులు యేసయ్యను చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇదిగో ఈ ఓడ ప్రయాణంలో మనం వెళ్తూ ఉన్నాము, బయలుదేరుతూ ఉన్నాము, ముందుకు వెళ్తూ ఉంది, ఇంకా కూడా వెళ్తూ ఉంది. అక్కడ నుండి మళ్ళా తిరిగి రివర్సు మనల్ని తీసుకొని వచ్చి బయట వదిలిపెడతారు. అయితే ఇక్కడ ఇండియా జెండా ఎగరేస్తున్నారు కాబట్టి ఆ తాడు మాత్రమే మనకు కనిపిస్తుంది. చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మనం ఆ తాడు పట్టుకొని ఫొటోస్ అయితే తీయించుకుంటూ ఉంటాం. ఇక్కడ యేసయ్య ఈ ప్రాంతంలో అనేక సార్లు ఈ యొక్క పడవ ప్రయాణాల్లో ఆయన వెళ్ళాడు. అయితే అది చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా గలిలయ సముద్ర తీర ప్రాంతంలో అద్భుతమైనటువంటి బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము హోటల్కి వెళ్తున్నాము. ఈ యొక్క వీడియో చూసిన మీరు మమ్మల్ని బలపరచండి. అలాగే నేను చాలా వీడియోలు చేస్తున్నాను, వాటిని కూడా చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోలు ఇంకా అనేక మందికి చూడడానికి ప్రోత్సహించండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్.